వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. నేడు మహబూబాబాద్ జిల్లాలో కేటీఆర్ మాట్లాడుతూ మేము ఏం చేయలేదు సుద్దపూసలం అంటున్నాం. అవును నిజమే, మంచి పనులు చేసింది కాంగ్రెస్ పార్టీ, భూ కబ్జాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. అది వాస్తవం కాదా? బంధం చెరువు, నిజాం చెరువు, రజల్ చెరువు భూ కబ్జాలకు గురి కాలేదా? మహబూబాబాద్ టౌన్ లా అప్పుడు ఎక్కడికి పోయారు? కేటీఆర్ ప్రజల పక్షాన్ని నిలబడ్డా రా? మీరే కేటీఆర్ గారు ప్రజల పక్షాన్ని నిలబడ్డారా? మీరు లేదు కదా. ఇదే మహబూబాబాద్ జిల్లాలో, ఇదే గూడూరులో, ఇదే కేసముద్రంలో ఎంతమంది ప్రజలను మీ ప్రభుత్వంలో మోసాలు జరిగాయో తెలియదా? మహబూబాబాద్ లో 500 గజాల ప్లాట్లు కబ్జా చేస్తే మహిళా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యం చేసింది మీరు మర్చిపోయారా? ఖబర్దార్ కేటీఆర్ అంటూ అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. నమస్కారం, నేను మీ అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్, ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్. ఈరోజు మహబూబాబాద్ లో బీఆర్ఎస్ మిత్రులు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. కేటీఆర్ గారు అక్కడికి వచ్చి వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. అది కరెక్ట్ పద్ధతి కాదు. కేటీఆర్ గారు, మీరు కరెక్ట్ చేసిన పనులు ఏవి లేవు. అన్యాయాలు చేసిరు కాబట్టికనే పార్టీ నొడగొట్టిరు. మీ మీద నమ్మకం లేదు కాబట్టికనే ఎంపీలలో 0 తీసుకొచ్చారు. ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ మహబూబాబాద్ జిల్లాలో ఉన్న బెల్లయ్య నాయక్ గారు ఈరోజు ఎస్సీ